తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎంత చెప్పినా అర్థం కాదా? ఈ ఎంక్వైరీకో హద్దుపొద్దు లేదా? ఇలా చూడండి, నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడకండి. ఎవరు? ప్లీజ్ వెళ్ళిపోండి. ఏంటమ్మా? నాన్న మీకోసమే వచ్చారు. లోపలికి రండి సార్. సార్, నేను మేము లోపలికి పిలిచింది మీ ఉద్యోగం చూసి మర్యాద కోసం మాత్రం కాదు సార్, బయట వాళ్ళు ఎవరూ చూడకూడదని. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు మా అమ్మాయి మీకు చెప్పింది కదా, ఇంకా ఏం కావాలి మీకు? సార్, మీ వల్ల మీ డిపార్ట్మెంట్ వల్ల తనకు మాత్రమే ప్రాబ్లం కాదు, మొత్తం ఫ్యామిలీకే ప్రాబ్లం వచ్చి ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే ఎలా చెప్పండి? ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్. ఈ కేసు పూర్తయ్యేదాకా మా అమ్మాయి మీతో రాగలదా? నేను మగపిల్లని కాదు సార్, కంది ఆడపిల్లని. 24 ఏళ్ళు సార్. ఇప్పుడే అలయన్స్ అంటూ వచ్చి మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఎంక్వైరీ అంటూ పోలీసులు వచ్చిపోతుంటే నా బిడ్డను ఎవరు చేసుకుంటారు సార్? నేను చేసుకుంటాను. మీ అమ్మాయిని ఎవరు చేసుకుంటారనే అడిగారు. మీ అమ్మాయిని నేను చేసుకుంటాను. ఏదో మాట మనసు నచ్చిందని నేను చేసుకుంటానంటాం లేదు. తను చేసే ఉద్యోగం నాకు నచ్చింది. మీ అమ్మాయి చదివిన చదువుకి వాళ్ళు ఎంతో సంపాదించవచ్చు, కానీ తన మనసుకు నచ్చిన పని చేస్తోంది. చిల్డ్రన్స్ ప్లే స్కూల్ అన్నీ మనసుకు నచ్చాయి. మిగతా విషయాలు మీ అమ్మాయితో మాట్లాడండి. మరో మాట, వాస్తు సరిగ్గా లేదని ఇల్లు మార్చేసి నా కారణంగా ఇల్లు మారామని అబద్ధం ఆడకండి. నేను మీతో ముఖ్యమైన విషయం చెప్పు. అది ఫోన్లో కాదు, విడిగా మాట్లాడాలి. సరే, ఎక్కడ? విడిగా మాట్లాడాలన్నావు, ఓకే. దానికి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఫాదర్ చనిపోయిన రోజు నేను చూసింది మీకు సగమే చెప్పాను, మిగతా దాచాను. ఆ రోజు నేను చూసింది జసికా కార్ని మాత్రమే కాదు, అక్కడ ఇంకో కార్ని, 4 మనుషుల్ని కూడా చూశాను. ఇంకోసారి వాళ్ళు మాత్రం నా కంట పడితే ఖచ్చితంగా నేను గుర్తుపట్టగలను. ఇది అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? పోలీస్ ఆఫీసర్తో నిజం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇష్టమైన వాడికి నిజమే చెప్పాలి. వదినా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది? ఛార్జ్ అయిపోయింది, ఒక కాల్ చేసి ఇస్తాను. ఏంటదో మాదిరిగా ఉన్నావు? నేను ఒక వారం నుంచి చూస్తున్నాను, ఏదో టెన్షన్, నర్వస్గా ఉంటున్నావు. ఎందుకని? లేదు, అటువంటిదేం లేదు విజయ్. ఓకే, నాకు చెప్పకూడదు అనుకుంటే చెప్పొద్దు, సారీ. విజయ్, అలాంటిదేం కాదు. ఇన్నేళ్ళు పిల్లలు లేరని నేను బాధపడిన దానికన్నా అందరి మాటల వల్ల బాధపడిందే ఎక్కువ. అత్తయ్య, ఆవిడ ఫ్రెండ్స్ అందరూ ఎన్ని మాటలు అనేవాళ్ళు, అది నీకు తెలుసు కదా. ఇప్పుడు తల్లి అవ్వబోతున్నానని తెలిసి అత్తయ్య, మీ అన్నయ్య నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు. అవును, అందరికీ సంతోషమే కదా వదినా. దీనికి పోయి ఎవరైనా మొహం ఇలా పెట్టుకుంటారా? ఒకవేళ నేను కడుపుతో ఉండకపోయి ఉంటే నా కాపురం ఏమయ్యేది, నా జీవితం ఏమైపోయి ఉండేది. అందుకే ఈ బిడ్డ గురించి, కుటుంబం గురించి భయపడుతున్నాను విజయ్. ఇప్పుడేమో ఇలా మాట్లాడతావు, బిడ్డ పుట్టాక మెడిసిన్, హాస్పిటల్, స్కూల్, కాలేజ్ అని ఎందుకు కన్నావురా బాబు అని ఫీల్ అవుతావు. ఏం మాటలవి? మరి ఇలా బాధపడుతూ కూర్చోకుండా బిడ్డకి ఏ పేరు పెట్టాలి, ఏ స్కూల్లో చేర్చాలని ముందు అది ప్లాన్ చేయి.
అది మానేసి దా నౌ చీజ్. That's good. సార్ మీరు చెప్పిన తర్వాత జెసికా కార్ నుంచి కలెక్ట్ చేసిన థింగ్స్ అన్ని క్రాస్ చెక్ చేశాం సార్. ఈ ఎవిడెన్స్ అన్ని ఆమె యూజ్ చేసిన థింగ్సే సార్. ఎన్నిసార్లు చెత్త కలిగినా అదే బుక్కు, అదే పిల్లు, అదే సోపు, అదే దువ్విన మారిపోతాయండి. ఒకే ఎగ్జామ్, ఒకే క్వశ్చన్ పేపర్, కానీ మార్క్స్ మాత్రం వేరు వేరు. చెప్పు ఎలా తిరుపతి? సార్ పాఠాన్ని అర్థం చేసుకునేవాడు బుద్ధిమంతుడు, చేసుకునేవాడు బుద్ధిహీనుడు. నన్నెందుకు అడిగారు సార్? పోను పోను మీకు తెలుస్తుంది. థ్యాంక్స్. ఈ పెట్రోల్ బంక్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. సార్ సార్ ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నా ఈ బిల్లును ఎందుకు సార్ చెక్ చేయమంటున్నారు? డేట్ చూడండి. జెసికా కనిపించకుండా పోయాక, అంటే ఆమె చంపబడ్డ రోజున పెట్రోల్ ఫిల్ చేశారు. ఇప్పుడు అర్థమైందా? సార్ అర్థమైంది సార్. మీరు చదువుకుని వచ్చిన ఏసీ, నేను జస్ట్ ఎక్స్పీరియన్స్లో వచ్చిన ఎస్ఐ అంతే సార్. సార్ మిమ్మల్ని ఒక విషయం అడిగాను సార్. ఏంటి? లోకంలో ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నా నేను జెస్సీనే లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అన్నట్టు ఎన్నో కేసులు ఉన్నా మీరు ఈ జెస్సికా కేసు మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఖచ్చితంగా చెప్పాలా? బాల్ మీ కోర్టులో ఉంది సార్. 5 years బ్యాక్ ఆర్సీ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఒకతను తన వైఫ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. అదో పెద్ద విషయం అనుకోలేదు. ఏదో కోపంలో వెళ్ళిపోయి ఉంటుంది, 2 రోజుల్లో తిరిగి వస్తుందిలే అన్నాను. కానీ 2 రోజుల తర్వాత ఆమె శవం దొరికిందని న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఆ కేసు ఇంకొకరి చేతికి మారినా అతను కనిపిస్తే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. అట్లీస్ట్ జెసికా విషయంలో అయినా తన భర్తకి సమాధానం చెప్పాలనుకున్నాను. బట్ ఇట్స్ టూ లేట్. కానీ త్వరలోనే ఈ కేసుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. Hello? Daddy, what happened? Actually, I was going to my friend's house and they called me for a drink. And Tirupati. you know what Sir? happened after that. సెల్ ఫోన్ ఆఫ్ చేయమని చెప్పండి. Please ఎస్ సార్. కుర్ర కొంకది ఇచ్చే కాకపోతే సెల్ ఫోన్ try పిచ్చి. to understand. అబ్బాయ్ వాట్ ఫోన్ కొంచెం కట్ చేస్తావా? వై? ఇది పెట్రోల్ బంక్ కదా, మాట్లాడుతున్నప్పుడు ఢామ్ అనుకో మనం ఎగిరిపోతాం కదా. No problem. It's my privacy. ప్రైవసీ. వీడు రొమాంటిక్ మూడ్ చూస్తుంటే పెట్రోల్ బంక్నే పేల్చేసేలా ఉన్నాడు. ఐఎమ్ Right? పోయిన బుధవారం ఈవినింగ్ 5 PM 4,422 రూపాయలకి 72.5 లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు. గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే, కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి. సార్ ఎన్నన్నారు? 72.5 లీటర్స్. సార్ కరెక్ట్గా 72.5 లీటర్స్ పోయించుకోరు సార్. కావాలంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు. 60 to 80 లీటర్స్ అయితే స్కార్పియో, ఫార్చునర్ అలాంటి బళ్ళు ఉంటాయి సార్. ఆడి A6కి ఎంత పడుతుంది? సార్ 60 లీటర్లు పడుతుంది. సార్ కరెక్టే సార్. మీరు చెప్పిన రోజు ఒక ఫార్చునర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్. నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఆ రోజు నా వైఫ్ బర్త్డే సార్. షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్లో ఆ బండికి నేనే పెట్రోల్ పోసాను సార్. బ్లాక్ కలర్ సార్. మేనేజర్ Sir? నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాను. Okay, sir. క్విక్. చెప్పు. ఎక్కడున్నారు? జెసికా కేసు విషయంగా ఎంక్వైరీకి వచ్చాను. ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది. నేను బయలుదేరి థియేటర్కి వచ్చేనా? ఇక్కడ రొమాన్స్ మూడేనా? ఓ సారీ. నేను మీకు సెకండ్ వైఫ్ లా అనిపిస్తుంది. ఏం నువ్వు అనేది? అందుకే వర్కే మీకు ఫస్ట్ వైఫ్ అని అక్కడే ఉన్నారు. అయ్యో, ఏమైంది? గుడ్డల పైన ఆరేసి థియేటర్ మర్చిపోయాను. ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. రెడీ సార్. ఏంటి సార్ రెడీయా? చూస్తున్నాను సార్. సార్ మీరు చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సార్. యా, కెమెరా 2 మాత్రం మ్యాక్సిమైజ్ చేయండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. ఓకే ఓకే, స్టాప్ స్టాప్ స్టాప్. బ్యాక్ 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 బ్యాక్. ఇంకొంచెం ఇంకొంచెం. యా, ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్ళండి. స్లో. ఫ్రీజ్. సార్ ఈ బండే సార్.
డ్రైవింగ్ సైడ్ జూమ్ చేయండి. ఫోకస్ క్లియర్గా లేదు. పక్క సీట్కి రండి. ఫుల్ టైట్. గీత, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఏంటి చెప్పు. ఆ రోజు ఒకటి చర్చ్ దగ్గర కార్లో చూశానని చెప్పానే. అవును. వాడు నన్ను వెతుకుంటూ ఇంటికే వచ్చాడు. ఏంటి వాడిది? అదే కారు. వాడు మాత్రమే కాదు, ఆ రోజు చైన్ పట్టుకు లాగాడి వాడు కూడా ఉన్నాడు. మిగతా ఇద్దరు కూడా ఉన్నారు. నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. నేను చెప్పేది విను. ముందు మెయిన్ డోర్ని లాక్ చేయి. ఎందుకు? నేను చెప్పింది మాత్రమే చేయి. ముందు నువ్వు వెళ్ళి మెయిన్ డోర్ని లాక్ చేయి. తిరుపతి, సార్ ఐ నీడ్ ఎ బైక్. ఆల్రెడీ రెడీ చేసి ఉంచాను సార్. రైట్, వాడిని సీజ్ చేయరా. మిగిలిన అన్ని డోర్స్ మూసేయ్. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మా నాన్న నేను మాత్రమే ఉన్నావు. చెప్పమంటావా నాన్నకి? వద్దు, అనవసరంగా టెన్షన్ అవుతారు. ఇంకేం చేయమంటావు? పోలీస్కి ఫోన్ చేయమంటావా? కట్ చేసి మళ్ళీ చేయి. సారీ సారీ సారీ. సరే, డిస్కనెక్ట్ చేయకు, లైన్లోనే ఉండు. Don't talk to that guy. I really don't like him. ఓరినా డాంకీ ఎగ్గు. ఇలాంటి వాడే లేచిపోయిన పెళ్ళం తిరిగి వస్తుందని ఫ్లవర్ బెడ్ మీద పడుకున్నట్ట. గీత, కెన్ యూ హియర్ మీ? వెంటనే ఇంట్లో ఉన్న ఏసీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్ అన్ని ఆఫ్ చేయి. ఆఫ్ చేశాను. మెయిన్ డోర్ కి వ్యూ పాయింటర్ ఉంది కదా, దాని కింద కూర్చో. నేను చెప్పేది విను. నీ తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు ఎవరు వచ్చి పెట్టుకుంటే నేను వచ్చే వరకు తలుపు తెరవకు. ఓకే? మీ నాన్ని తెరవద్దాను. ఆ జర్నీ కాస్ట్ ఎవరు వచ్చినా తలుపు తెరవకు, తెరవకు, తెరవకు. కింద ఏ బండి లేదు. అవునవును, ఎవరు లేరు. అదే అర్థం కావట్లేదు. నేను చెప్పే వరకు తలుపు తెరవకు. నువ్వు లోపలే ఉండు. ఏయ్, సార్, ఎక్కడి నుంచి వస్తున్నావు? సెకండ్ ఫ్లోర్ సార్. ఇక్కడ ఏదైనా కారు ఉంటుంది చూసావా? లేదు సార్, ఏది చూడలేదు సార్. పో. ఓకే సార్. సార్, ఈ సరౌండింగ్లో ఉన్న అన్ని సిగ్నల్స్లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్. చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ని తరోగా చెక్ చేయండి. ఓకే సార్. అలాగే సార్. ఏయ్, నిజంగానే వాళ్ళు వచ్చారా?
లేక నన్ను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా? నా టెన్షన్ చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? ఓకే ఓకే కమాన్ కూల్. ఇక్కడ ఎవరికి తెలియకుండా 2 పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను. సెక్యూరిటీయా? అవును. ఎప్పుడైతే వాళ్ళు నీ ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒక మర్డర్కి క్లూ దొరకపోతే ఇంకో మర్డర్ ద్వారా క్లూ దొరికినట్టు మీకు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది. ఏయ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంకో వారంలో ఈ కేసు పూర్తవుతుంది. అది సరే, నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలీదు, కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా? కూల్గా ఒక గ్లాస్ వాటర్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వాలి? సినిమాలో పోలీసులో నువ్వు లాస్ట్లోనేగా వచ్చింది. నువ్వివ్వకపోతే మా ఇల్లు ఏమైనా దూరం అనుకుంటున్నావా? అక్కడికి వెళ్ళి తాగుతాను. హే, ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్. ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు. ఓకే, యూ టేక్ కేర్. ఐల్ కాల్ బ్యాక్. ఓకే, బాయ్. అయ్యయ్యో అభి, నా బిడ్డ సుఖపడుతుందని మీ ఇంటి కోడలు చేసాం, ఇలా అర్థాంతరంగా వెళ్ళిపోయింది. అయ్యో. అప్పుడప్పుడు నాతో అనేది ఒక మంచి ఇల్లాలిగా ఉండడం కన్నా ఒక బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా? అందరూ అదే అంటున్నారు. అంటే నేను పిల్లల్ని కనే మెషిన్నేనా? నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా. కానీ ఈ సమయంలో ఇటువంటి ఘోరమైన పని చేస్తుంది అనుకోలేదురా. పిఎం రిపోర్ట్ ప్రకారం ఉరేసుకున్నందువల్ల గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్. ఇంటర్నల్గా శ్వాసనాళాలు బిగుసుకుపోయి ఊపిరాడుండదు సార్. మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్. అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు కానీ నగలు కానీ ఏవి పోలేదు సార్. ప్రస్తుతానికి ది మోడ్ ఆఫ్ డెత్ ఈజ్ సూసైడే సార్. బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్. ఇప్పుడు నిన్నేమడిగామని ఒక వంశాంకురాన్నే కదా అడిగాం. ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఇలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా? ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. మీరు అడిగినంత డబ్బు ఇస్తామన్నాక అంతలోనే నా బిడ్డని పొట్టని పెట్టుకున్నారే. విసర రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి. షూర్ సార్. ఈ డబ్బేంటి? ఎవరు అడిగారు? ఎందుకు ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ? మీరు అడగబడకుండానే తను వచ్చి 50 లక్షలు అడుగుతుందా? వాళ్ళ నాన్న కూడా ఇస్తామని చెప్పారుగా. మేమా? మీరు అడగలేదు అనుకోండి, మీ కొడుకు అడగమని చెప్పుంటాడు. 2 రోజులు ఓపిక పట్టలేకపోయారే. ఓపిక పట్టుంటే నా కూతురు నాకు దక్కేది. విన్నావుట్రా మాటలు ఎంత నింద మోపుతున్నారో. మనం ఏం తప్పు చేసామనిరా ఇన్ని మాటలు మాత్రం పెట్టారు. అయ్యో అభి. విజయ్, నీ దృష్టిలో మీ అన్న వదిన గొప్ప అయితే కావచ్చు, కానీ నాకు అలా అనిపించలేదు. ఏమనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. మీ ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టానన్నాను కదా, అది చూసి నా ఫ్రెండ్ రేఖ ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది. మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో ఓ మాట అంది. ఏమంది? తను ఒక డాక్టర్. ఓ 6 monthsకి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట. పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం 10% కూడా లేదని చెప్పింది. ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదండి. ఈ పరిస్థితిలో మీ వదిన ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది. తనన్నది అలా ఉంచు. నువ్వేమనుకుంటున్నావు? ఇందులో అనుకునేది ఏముంది విజయ్? మీ వదిన ఇంతకుముందు తను పనిచేసిన కంపెనీలో పాత కాంటాక్ట్స్ ఏమైనా అదే ఎక్స్ట్రా అఫైర్ ఎవరితైనా నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్.
సార్ అడిగిన ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయా? సార్, అభినయ్ గారి సారీ సార్, వదిన గారి విసారా రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి. తిరుపతి, సార్, జెసికా ఆటాప్సీ రిపోర్ట్స్ తీసుకురండి. ఇదిగో సార్. ఈ మెడిసిన్ గర్భంలోని పిండం ఎదుగుదల కోసం, దాని ఆరోగ్యం కోసం, ఇంకా పర్టికులర్ హార్మోన్ ఉత్పత్తి కోసం ఇవ్వబడుతుంది. ఆర్టిఫిషియల్ గర్భధారణ కోసం ఫెర్టిలిటీ డ్రగ్ గా కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ గర్భధారణ అంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ వంటిదా? నో, ఖచ్చితంగా అదే అయి ఉంటుందని చెప్పలేము. లైక్ ఐవీఎఫ్, ఐసీఐ అని ఎన్నో ఫ్రోజన్ మెథడ్స్ ఉన్నాయి. ఈ రెండు కేసులు ఊహించిన డెత్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటి డాక్టర్? మన మంత్రి విద్యాధరరావు గారి కోడలో పద్మావతి సూసైడ్ చేసుకున్న కేసు మీకు గుర్తుంది కదా? అన్నానగర్ వెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయి ఒంట్లో కూడా ఇదే మెడిసిన్ ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది. పొలిటికల్ స్టేటస్ వల్ల పేపర్లో కూడా పెద్దగా రాలేదు. యూ వుడ్ హ్యావ్ నోటీస్. ఎస్ డాక్టర్, బట్ ముగ్గురు చనిపోయారు. దీనిలో ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు? ఎక్కడో తప్పు జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది. ఆ మరణించిన వాళ్ళ భర్తలను గనక అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చు. నువ్వు తింటూ ఉండు, నేను మీ నాన్నకు టాబ్లెట్ ఇచ్చొస్తాను. రారా, నువ్వు లేటా? వదిన కేసు విషయం మాట్లాడి రావడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇంత పని చేస్తావు అనుకోలేదు. ఏంటి? నిజాన్ని దాచడం. పోలీస్ దగ్గర దాచిపెట్టచ్చు, కానీ తమ్ముడి దగ్గర దాచకూడదు. నువ్వనేది దేని గురించిరా? వదిన విషయమే. వదిన విషయమా? వదిన్ని ఎందుకు చంపావు? ఏంట్రా వాగుతున్నావు? నిజంగా వదిన కడుపులో ఉన్నది నీ బిడ్డేనా? ఏం కూర్చావురా? మీ వదిన గురించి ఎంత మాట అన్నావురా? చేతిరా, నిజం చెప్పరా. పోలీసు అని ఏమైనా మాట్లాడతావా? నిజాన్ని నువ్వెందుకు దాచావు? దాచడం తప్పని నీకు తెలీదా? నేనేం దాచాను? చెప్పరా, నేనేం దాచాను? నువ్వేదో దాచిపెట్టావు, చెప్పరా. రేయ్, విజయ్, విజయ్, వదలరా, రేయ్, వదలు. అయ్యో, వదలరా. రేయ్, ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు? వదలరా. ఏమైందిరా మీకు? ఏం పనిరా ఇది? అమ్మా, వదిన విషయంలో వీడేదో దాస్తున్నాడు, చెప్పమను. రేయ్, పిచ్చి పట్టిందా నీకు? నేనేం దాచిపెట్టలేదురా. రేయ్, తను చనిపోయిందని బాధపడాల్సింది పోయి మీరు లేదు, కొట్టుకుంటారేంట్రా? వదిన తనంతట తను చావలేదు. మీరందరూ కలిసే తను చంపారు. ఏమిట్రా నువ్వు అనేది? అవును, మరి నువ్వు వీడికి పెళ్ళైన రోజు నుంచి ఎన్నిసార్లు పిల్లడని వదిన మనసుని బాధ పెట్టావు? ఎన్నిసార్లు నా ఎదురే వదిని గుచ్చి అడిగావు? ఎవరింటికి వచ్చినా వాళ్ళ ముందే ఏదైనా విశేషమా అని అడగడం. ఎవరింటికైనా పోతే ఏం విశేషం లేదు అంటాం. ఎవరో ఒక డాక్టర్, ఏదో ఒక హాస్పిటల్, నీకు కావాల్సిందల్లా ఎలాగైనా వదినకు ఒక బిడ్డ పుట్టాలి, అంతేగా? అదేగా నీకు కావాల్సిందే. ఎన్నిసార్లు వదిన అడుగుంటావు? ఒక్కసారైనా నీ కొడుకుని అడిగావా? చెప్పమను. నిజమేరా, నేనే తప్పు చేశాను. నువ్వు చెప్పినట్టు తప్పు నాదే, తప్పంతా నాదే. కానీ నువ్వనుకున్నట్టు కాదురా. నీకు బాగా తెలుసు ఎన్ని హాస్పిటల్స్, ఎంతమంది డాక్టర్లు, ఎన్ని గుళ్ళ చుట్టూ నేను మీ వదిన తిరిగాం. చివరికి
ఒక నమ్మకమైన హాస్పిటల్లో అపాయింట్మెంట్ దొరికింది. నమస్కారం. ఫస్ట్ టైం మా హాస్పిటల్కి వచ్చారు కదా? అవును డాక్టర్. ఎక్కడ మీరు వర్క్ చేసేది? ఆర్కే స్టీల్స్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అంటే ఎక్కువ వేడి చేసే చోట పనిచేస్తున్నారన్నమాట. మీ సెక్షువల్ లైఫ్ ఆరోగ్యంగానే ఉంది. పిల్లల విషయంలో మాత్రం మీ స్పర్మ్ కౌంట్, అదే వీర్య కణాల సంఖ్య నార్మల్గా ఉన్నా మొబిలిటీ, స్పీడ్, హెల్దీనెస్ అన్నీ వీక్గా ఉన్నాయి. ఇవాళ ఉన్న కపుల్స్లో 150 మందికి ఈ ప్రాబ్లం ఉంది. కారణం వాళ్ళు వర్క్ చేసే చోటు, మెంటల్ స్ట్రెస్, తినే భోజనం అన్నిటి వల్ల. ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు. త్రూ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈజీగా మీ వీర్య కణాల క్వాలిటీని అభివృద్ధి పరిచి నార్మల్గా బిడ్డకి జన్మనివ్వచ్చు. ఈ ట్రీట్మెంట్కి ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్? కనీసం 1 year పడుతుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ అవుతామా? 60% నేను గ్యారంటీ ఇవ్వగలను. మిగతా 40% మీరు నమ్మే ఆ దేవుడి చేతిలో ఉంది. ఒకవేళ ఎక్కువ లేట్ అవుతుందని మీరు ఫీల్ అయితే ఇంకో మెథడ్ ఉంది. ఏం మెథడ్ డాక్టర్? ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అంటే మీరనేది? దట్ మీన్స్ సెక్షువల్ లైఫ్ ద్వారా సాధ్యంగాని విషయాన్ని కృత్రిమ విధానంలో ఇంజెక్షన్ ద్వారా మీ వీర్యకణాలను మీ వైఫ్ అండంలోకి పంపిస్తే చాలు 100% గర్భవతి అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఈ ప్రపంచంలో భర్త ద్వారా ఓ బిడ్డకి జన్మలివ్వలేని అమ్మాయిలు ఇంకొకరి వీర్యకణాల ద్వారా ఈజీగా పిల్లల్ని కంటున్నారు. మంచి అవకాశం ఉంది. పైగా మీ హస్బెండ్ది. ఆలోచించేదేముంది? తొలి రాగం చెరిపేను ఎదగెదూరం కను పాప దాటి వచ్చే కలైదారం కడుపు తడితే అభి, నీకు సంతోషమే కదా? ఒక విధంగా నాకు సంతోషమేనండి. అత్తయ్య మావయ్య ఎలా అర్థం చేసుకుంటారో ఏమో. వాళ్ళెందుకు అపార్థం చేసుకుంటారు? వాళ్ళతో నేను మాట్లాడతాను. వద్దండి, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. అత్తయ్య మావయ్యలు కూడా చెప్పొద్దు. విజయ్కి కూడా తెలియకూడదు, ప్లీజ్. ఓకే, డోంట్ వరీ. నేనెవ్వరికీ చెప్పను. 2 నెలల ప్రాపర్ ఫాలో అప్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాం. మేము ఇన్నేళ్ళు వెయిట్ చేసినందుకు ఒక అర్థం పరమార్థం దక్కిందనుకున్నాం. అప్పుడు మేమెంత ఆనందించామో నీకు తెలుసు. కానీ నువ్వు చెప్తున్నట్లు అత్తయ్య మావయ్యని 50 లక్షలు నేను అడగలేదు. అంత పెద్ద అమౌంట్ని హాస్పిటల్ వాళ్ళు అడగలేదు. మేడం, ఒకే ఒక సెల్ఫీ మేడం, ప్లీజ్. సార్, మీరు లోపలికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. చనిపోయిన అభినయకి బ్రదర్లా అన్నారు. రియలీ ఇట్స్ పిటీ అబౌట్ దట్ గర్ల్. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి? ఇంకో 5 months లో పండంటి బిడ్డ చేతిలో ఉండేది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మూలంగా పిల్లల్ని కనడం నిజంగా సేఫ్ అంటారా డాక్టర్? అంత మాట అన్నారేంటి? ఇక్కడ రిస్క్ అనే మాటకి చోట్లేదు. మీ వదిన చనిపోయిందని మీరు ఇలా మాట్లాడడం చైల్డిష్ గా ఉంది. మా వదిన మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసుకున్న ఇంకో 3 చనిపోయారు. ఇది చైల్డిష్గా ఉంది కదా? ఎక్స్క్యూజ్ మీ, మీ వదిన గురించి అడిగారు, చెప్పాను. ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళ గురించి అడుగుతారు? పోలీస్ అంటే అడిగి తీరాలి. ఐఎమ్ సారీ, నేను ఇక్కడ క్యాజువల్గా అడిగిపోదామని వచ్చాను. కానీ మీ మాటలు విన్నాక ఇప్పుడు ఇది ఎంక్వైరీగా మారింది. మా అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వేరే హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇచ్చారు. దీని గురించి మీరేమంటారు? సింపుల్. హెడేక్ అని డాక్టర్ దగ్గరికి పోతే ఒకరు ఆర్డినరీ హెడేక్ అంటారు, ఇంకొకరు డీహైడ్రేషన్ అంటారు, ఇంకొకరేమో ఎంఆర్ఐ తీసి చూద్దాం అంటారు. కానీ ఎవరు కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారనేదే ముఖ్యం. సర్లేండి, డాక్టర్లు కూడా సాధారణ తలనొప్పిని బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి బిల్లు పెంచేస్తున్నారు కదా. మాట వరుస కన్నా ఎందుకు ఈ డౌట్?
బయట మీరు చూసారే టీవీ సెలబ్రిటీస్ మదన్ కౌసల్య వాళ్ళు కూడా ఇష్టమయ్యి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించుకున్న వాళ్లే. ఆ రికార్డ్స్ అని కూడా మేము సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాం. సీక్రెట్గా పెళ్లి చేసుకున్న వాళ్ళు సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్లో పెట్టినట్టు సీక్రెట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. ఎనివే లీగల్గా మీ ఫ్రాంచైజీలో ఉన్న ఏ హాస్పిటల్స్లో ఆర్టిఫిషియల్ గర్భధారణ చేస్తున్నారో అది మాత్రమే కాకుండా ఎంతమంది క్లయింట్స్ ఇంతవరకు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఇంకా ముఖ్యంగా మీ హాస్పిటల్ రిపోర్ట్స్. అవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో దొరుకుతాయి. బట్ యు నీడ్ లీగల్ పర్మిషన్ ఫర్ దట్. అంత త్వరగా మీకు అందవు. మీ హస్బెండ్ ఈ హాస్పిటల్లో డీన్ మాత్రమే కాదు, మీరన్న అదే ఐఎంఏలో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ కూడా. సో మీకు వీలవుతుంది. మాన్యువల్ అండ్ ఆల్ ది సిస్టమ్ రిపోర్ట్స్ ఒక్కడి కూడా మిస్ అవ్వకూడదు. షూర్, 2 days లో వచ్చి తీసుకోండి. సారీ మ్యామ్, ఇంకో 2 hours లో కావాలి. ఓకే, నేను డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ యూ మేక్ ఇట్ నౌ? మన హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఆల్ పేషెంట్స్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ మీ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ డాక్టర్. ఫర్దర్గా ఎప్పుడు ఏ డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. షూర్. పాలు సెలూన్ సార్. షేవింగ్ ట్రిమ్మింగే సార్? నేనటి న్యూస్ పేపర్ ఉంటే వెళ్ళి తీసుకురండి. అలాగే సార్. ఇదిగో సార్. వరమన్ హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా గర్భవతులైన అందరినీ విచారించారు సార్. అందులో జెసికా, మీ వదిన అభినయ, పద్మ ఇలాంటి 6 మాత్రం గర్భవతులయ్యాక ప్రాణాలతో లేరు సార్. ఈ 6 నేచురల్ డెత్ కాదు సార్. ఏ కారణం వల్ల చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలియదు సార్. తప్పు ఎక్కడుందో ఎలా జరిగిందో కనుక్కోలేకపోతున్నాం సార్. హాస్పిటల్లోమా లేక కోఇన్సిడెన్సా? ఒకవేళ ఏంటి సార్? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ విజయ్. ఆ రోజు మీ వదిన గురించి నా ఫ్రెండ్ చెప్పింది నీకు చెప్పాను. అయినా తప్పే. నేను జెసికా కేసు విషయం మీద తిరుగుతున్నప్పుడు వదిన నన్ను ఎగతాళిగా అడుగుతూ ఉండేది, ఇదేమంత పెద్ద కేసు, కావాలంటే నేను హెల్ప్ చేయనా అని. ఇప్పుడు వదినే జెసికా కేసులా అయింది. ఇప్పుడు వదిన కేసు ఆధారంగా ఈ 4 చావులకి కారణం కనిపెట్టగలమా మనం? 23. అదే దీనికి సమాధానం చెప్పాలి. ఆ హాస్పిటల్లో మాత్రం ఈ 6 ఏళ్లలో 436 ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ట్రీట్మెంట్లు జరిగాయి. అందులో 6 పోయారు. వీళ్ళు మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళ ఫైల్స్లో 23 అన్న కోడ్ను ఉపయోగించారు. అంతకన్నా ముఖ్యంగా అన్నయ్యకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వదిన వాళ్ళ అమ్మ నాన్నని 50 లక్షలు డబ్బు అడిగింది. అన్నయ్యకో హాస్పిటల్కో అవసరం ఏమాత్రం లేని ఆ డబ్బు ఎవరో 3వ వ్యక్తికి అవసరమైంది. రాత్రంతా ఫోన్ చేశాను. ఏ వైఫ్ అంటే భయమా? బాయ్.
రేపన్నా ఆఫీస్కి వస్తావుగా? ఆంటీ నువ్వు నేను ఐస్ క్రీమ్ తిన్నావని మమ్మీకి చెప్పకే. ఓ చెప్పద్దా? నేను చెప్పకుండా ఉండాలంటే నాకు ఇంకోటి కొనివ్వాలి, లేకపోతే నేను చెప్పేస్తా. ష్యూర్. నీకు అర్జెంట్ కాకపోతే నన్ను స్కూల్లో కొంచెం డ్రాప్ చేస్తావా? ఇప్పటికే లేట్ అయింది. గీత, ఏమిటి? జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి చూస్తే ఇది బ్లాక్మెయిల్ ఎందుకు కాకూడదు? పోలీస్ వాళ్ళ ఇంటిని ఒంటిని టచ్ చేయొద్దని అప్పుడే చెప్పాను, విన్నావా? అందుకే ఇటువంటి సెంటిమెంటల్ ఎమోషన్స్ని డబ్బుని ఒకటిగా కలపకూడదనేది. టచ్ చేయటం తప్పు కాదు, వాళ్ళిద్దరిని ప్రాణాలతో వదలటమే తప్పు. నువ్వు వదిలేసి నన్ననకు. అయితే ఇది పూర్తయ్యేదాకా టీవీ టార్గెట్ని పక్కన పెడదాం. వద్దు, వన్స్ టచ్ చేసాం, బిగ్ టార్గెట్. ఈ అమౌంట్ ఇంకో 2 రోజుల్లో మన చేతికి రావాలి. ఎవ్వరిని నమ్మొద్దు, నువ్వే పూర్తి చేసి చూపు. గాట్ ఇట్? ఓకే. నో ట్రెస్ పాసెస్. ప్రాపర్ ఐడి కార్డ్ లేకుండా ఎవరిని లోపలికి రానివ్వకండి. ఓకే సార్. ఇంక్లూడింగ్ డాక్టర్స్. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. నిన్ను పెద్ద రిస్క్లో నేను పడేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నిన్ను చంపడానికి వచ్చారా? వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారా? ఏదేమైనా నీకు ఇప్పుడు సెక్యూరిటీ చాలా ముఖ్యం. నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు 2 పోలీసులు నీకు సెక్యూరిటీగా పెట్టాను. డోంట్ వరీ. అందుకని హాస్పిటల్లో చేర్చావా? నువ్వు భయపడకు, ఐ టేక్ కేర్. నువ్వు ఇక్కడ ఉండవా? నేను ఎప్పుడూ నీలోనే ఉంటానుగా. ఏ పిక్చర్లో డైలాగ్ ఇది? సరే, ఆఫీస్లో కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను. టేక్ రెస్ట్. విజయ్, వాళ్ళు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు?